స్వాతంత్రం తెచ్చారు. ఎందుకు ఈ విధంగా తెచ్చారు అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని ఎందరో మహానుభావాలు త్యాగాలు చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడున్న పాలకులు కులాలు మతాల మధ్య చిచ్చుపట్టి పరిపాలిస్తున్నారు. మనం రాజ్యాంగంలో ప్రతి మానవుడు స్వేచ్ఛగా జీవించాలని ఒక రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈ రోజు పాలకులు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సవరణ ద్వారా బిల్లు ప్రవేశపెట్టడము, మతాల మధ్య చిచ్చు పెట్టడము, చర్చలను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. అలా కాకుండా పరిపాలన సక్రమంగా చేస్తే భారతదేశంలో ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో జీవించగలడు. కానీ నేడు ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక పిలుపునిచ్చారు, హర్ ఘర్ మే తిరంగా, హర్ ఘర్ మే తిరంగాతో లగాయింగే లేకిన్ ఘర్ నైస్ లోగ్ ఓ కాపీ తిరంగా లగాయింగే. ఇది ప్రతి ఇంటికి జాతీయ జెండాను తగిలించుకోవాలన్న ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి గారి స్ఫూర్తిని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎవరినైతే ఇల్లు లేదో వారు ఎక్కడ తగిలించుకుంటారు జెండాను? ఒక్కసారి పాలకులు ఆలోచించాలి. వారిని ఇల్లు కూడు గుడ్డ ఇవ్వాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది. అందువల్ల ఆ పాలకులు ఎప్పుడైతే భారతదేశంలో ప్రతి పౌరునికి ఇల్లు ఉన్నప్పుడే ఈ యొక్క పిలుపునిచ్చింటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కానీ నేటికి భారతదేశంలో ఈ స్వాతంత్రం తెచ్చిన ఉద్యమ సమరయోధుల్లో చాలా మంది ముస్లింలు త్యాగాలు చేశారు. కానీ నేటి పాలకులు ఆ ముస్లింల చరిత్రను తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏదైతే బంగారు పూత పూసి బంగారాన్ని అనుకుంటామో అది నిజం కాదు. ఎప్పుడైతే మీరు ఉద్యమకారుల చరిత్రను తుడిపేయాలని చూస్తున్నారో అది ఎప్పటికీ నిజంగా నిటారుగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇండియా గేట్ లో 95,300 మంది యొక్క సమరయోధుల పేర్లున్నాయి. అందులో 61,000 మంది ముస్లింల పేర్లు ఉన్నాయంటే ఈ దేశానికి ముస్లింలు ఎంత త్యాగం చేశారో ఒకసారి ఆలోచించవచ్చు. 61% చేసిన ముస్లింల చరిత్రను ఈ రోజు తక్కువగా చూస్తున్నారు. ఈ భారతదేశం ముస్లింలదే కాదు, కానీ క్రిస్తువులు, హిందువులు, జైనులు, సిక్కులు అందరూ పోరాడి తెచ్చుకున్న భారతదేశం కాబట్టి ప్రతి భారత పౌరునికి జీవించే హక్కు ఉంది. అప్పుడే మనము స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇక్కడ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆ రాజ్యాంగాన్ని తుట్లు పొడిస్తే ప్రతి భారతీయుడు దాన్ని యొక్క ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. మరియు ఈ ఆగస్టు 15 మరియు రిపబ్లిక్ డే 26 కూడా ఖైదులు ఎవరైతే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని విడుదల చేస్తారు. అలాగే ఏ తప్పు చేయని అన్యాయంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న మంచి ప్రవర్తన కలిగిన ఖైదులను ఈ ఆగస్టు 15 విడుదల చేయాలి. ఏ తప్పు చేయనటువంటి ఉమర్ ఖాలిద్ ను దాదాపు 5 సంవత్సరాల నుంచి జైల్లో వేసి వాళ్ళను చిత్రహింసలకు పెడుతున్నారు. చాలా యువకులు ఏ పాపం చేయని వారు కూడా జైల్లో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి విడుదల చేయాలని కోరుతున్నాం. మరియు ఈ దేశంలో పాలకులు ఎలా తయారయ్యారంటే పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వారు మర్చిపోయి ప్రజలను అదే చర్చలో మునిగేటట్టు చేస్తున్నారు. అందువల్ల ఎప్పుడైతే భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలంటే శాంతియుత వాతావరణాన్ని సృష్టించి ఒక భారతదేశాన్ని ఒక శాంతియుత దేశంగా మరియు భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే కూటమిలో ఒక కీలక పాత్రలో ఉన్నారు. మనం చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు. మేము ఇవి సభాముఖంగా తెలియజేస్తే ఈ గొప్ప చట్టం దానిలో ఆ మహాకూటమిలో కీలక వ్యక్తి కాబట్టి ఆ సవరణ చట్టంలో ఆయన జోక్యం చేసుకొని ఆ సవరణను కాకుండా దాన్ని ఆపవలసిన బాధ్యత ఉన్నారు సోదర మహేశ్వర. కాబట్టి ఏదైతే స్వాతంత్ర ఫలాలు అందరికీ లభించాలంటే అందరికీ హక్కులు లభించాలి. కాబట్టి సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు. अध्यक्षుడు జాగీర్ ఉమరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. तमाम लोगों को इंडिपेंडेंस में आजादी मुबारकबादी देते हुए मैं ये गवर्नमेंट पीस प्रेसिडेंट हुकूमत से अपील करता हूँ कि जिस तरीके से हमारा हिंदुस्तान स्तर पर 8 साल आज इसको आजाद हुए हो गया है, इसे इस आजादी में भारत के तमाम सिटीजन्स को, तमाम हिंदुस्तानियों को ये आजादी भी होना चाहिए कि वो जो चाहे बोल सके। हर कोई अपनी आजादी से अपनी बात को दुनिया के सामने, हुकूमत के सामने और हिंदुस्तान में किसी भी हुक्मरानों के सामने अपनी बात को आजादी के और उसी तरीके से आजादी इस बात की भी होना चाहिए कि हर इंसान अपने मर्जी से जो चाहे वो पहन सके, जो चाहे अपने कपड़े पहन सके, सिविल कोड जैसे कानून को ना लाए। क्योंकि और इसी से हिंदुस्तान की आजादी में हिंदुस्तानियों को ये भी आजादी होना चाहिए कि इंसान अपनी मर्जी से जो चाहे वो खास, क्योंकि इंसान की पूरी आजादी, मुकम्मल आजादी उसी वक्त हो सकती है सिर्फ हिंदुस्तान के कॉन्स्टिट्यूशन ला की जो
आजादी आजादी नहीं, बल्कि अपने कॉन्स्टिट्यूशन के जो क्रिएटर हैं, जो लिखे हैं, उनका खुद एक कहना है, ये आजादी उस वक्त तक मुकम्मल आजादी नहीं हो सकती जब तक कि ये आजादी एक समाज के मुताबिक तमाम लोगों को मुआशरती मुताबिक और समाज के लोगों की आजादी खुल उनके साथ में शिक्षा में उनकी आजादी ख्यालात के हिसाब से हर हिसाब से आजादी होना चाहिए। और इसी तरीके से मीडिया को भी ये आजादी देना चाहिए कि वो हुकूमतों से सवाल कर सके। ये नहीं कि मीडिया को एक टिकट में यही सवाल करना है, सवाल नहीं करना है। ऐसी आजादी कोई आजादी नहीं, ऐसी आजादी ये बेकार है, बेफायदा है, बल्कि हर हिंदुस्तानी को, हर सिटीजन को मुकम्मल तरीके से इसको सोचने की, इसको बोलने की, इसको खिलाफ अपने हिसाब से लिखने की और अपने हिसाब से रहने की और तमाम लोगों को मिलजुल कर हुकूमत में इस हिंदुस्तान के अंदर रहने की आजादी मिलना चाहिए।